హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి ఎలాంటి డాల్ షేప్ మౌల్డ్ లేకుండా మనం ఈజీగా రౌండ్ షేప్తోనే డాల్ కేక్ని ఎలా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవాలనేది అయితే నేను చూపించాను ఫ్రెండ్స్. ముందుగా మా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1 kg బటర్ స్కాచ్ కేక్. సో దట్ నేనైతే 7-inch టిన్లో 500 grams వచ్చేంత వరకు నేనైతే బేస్ అనేది రెడీ చేసుకున్నాను. దీన్ని 3 slicesగా కట్ చేసుకున్నాను. అండ్ స్పంజ్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్లో కనిపించడానికి గల కారణం నేనైతే ఇక్కడ బటర్ స్కాచ్ ఎమల్షన్ అనేది యూస్ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఎమల్షన్ లేకపోతే మీరు బటర్ స్కాచ్ ఎసెన్స్ ప్లస్ ఎల్లో కలర్ అనేది వేసుకుంటే మీకు స్పంజ్ అనేది ఇలా కలర్ఫుల్గా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను 1 లేయర్ పెట్టుకొని దానిపైన షుగర్ సిరప్ అప్లై చేసి క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా కొత్త వాళ్ళకి క్రీమ్ ఎలా బీట్ చేయాలి అనేది తెలియకపోయినా, షుగర్ సిరప్ ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలనేది తెలియకపోయినా మన ఛానల్లో వీడియోస్లో ఉంటాయండి, షార్ట్స్లో కాదు వీడియోస్లో ఉంటాయి. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను టేస్టింగ్ కోసం ఇక్కడ బటర్ స్కాచ్ క్రష్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇక్కడ స్కిప్ అనేది చేసుకోండి. అండ్ మీ దగ్గర బటర్ స్కాచ్ నట్స్ ఉన్న ప్రలైన్ చేసిన బటర్ స్కాచ్ ప్రలైన్ ఉన్నా సరే మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ లేయర్ ఎప్పుడు కూడా నేను టాప్లో ఉన్న లేయర్నే కట్ చేస్తాం కదా, ఆ లేయర్ని ప్లేస్ చేసుకుంటా. ఎందుకు అంటే ఇక్కడ మనకి క్రాక్స్ వచ్చిన, ఫస్ట్ లేయర్ డోమ్ షేప్ వచ్చిన అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి మనకి మిడిల్లో తీసుకున్నట్టయితే చాలా బాగా ఫినిషింగ్ అనేది మనం చేసుకోవచ్చు. అదే మనం ఈ షేప్ని టాప్ మోస్ట్ లేయర్లో పెట్టామంటే అక్కడ ఫినిషింగ్ తేవడానికి చాలా ఇబ్బంది పడతాం. అండ్ అలాగే క్రీమ్ ఎక్కువ మోతాదులో యూజ్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. సో అందుకే ఎప్పుడు కూడా మిడిల్ పాట్లో పెట్టుకోండి ఎప్పుడైనా డోమ్ షేప్ కానీ క్రాక్స్ కానీ వచ్చిన లేయర్ని. సో దట్ మీకు డోమ్ షేప్ వచ్చిందంటే మిడిల్ పార్ట్లో క్రీమ్ తక్కువ వేసుకోండి, సైడ్స్లో క్రీమ్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అలా వేసుకొని మీరు ఫినిషింగ్ అయితే చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, డోమ్ షేప్ లైట్గా ఉన్నా కూడా నాకు ఫ్లాట్ సర్ఫేస్ అనేది వచ్చింది. అండ్ థర్డ్ పార్ట్ ఇక్కడే ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను. థర్డ్ పార్ట్ని మీరు ఇలా పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత సాఫ్ట్ అవుతుంది కదా, సో మనం రౌండ్ షేప్ని డోమ్ షేప్ లాగా కన్వర్ట్ చేయడానికి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ని స్పంజ్ని ఒక సిజర్స్ తీసుకొని దాంతో కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి రౌండ్ షేప్లో చేసుకొనే మీరు ఈజీగా డోమ్ షేప్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఓన్లీ హాఫ్ ఇంచ్లోనే కట్ చేసాం కాబట్టి స్పంజ్ కూడా ఏమి పెద్ద మనకి వేస్టేజ్ అనేది ఎక్కువ అవ్వదు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కొత్త ట్రిక్ చెప్పాను కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు మన ఛానల్ని చూసి ఎవరన్నా కేక్స్ తయారు చేసిన అవి నాకు మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో అయితే మీరు పోస్ట్ చేయండి, నేను చూస్తాను. వాటిని చూసి మీకు ఏమన్నా సజెషన్ ఇవ్వాలన్నా కూడా ఇస్తాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ నేను మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను కమ్యూనిటీలో, సో దట్ చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం లైటింగ్ అయితే తగ్గింది ఎందుకంటే కరెంట్ అనేది పోయిందనమాట. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకుంటే అక్కడ కస్టమర్స్కి నేను ఇవ్వాల్సిన టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో అందుకే నేను కరెంట్ లేకపోయినా నార్మల్ న్యాచురల్ లైట్లోనే చేశాను, అందుకే కొంచెం లైటింగ్ అనేది తగ్గింది. సో హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం డోమ్ షేప్లో కట్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు చూడండి, మనం క్రీమ్ నార్మల్గా ఎట్లాగా రౌండ్ షేప్కి అప్లై చేస్తాం అలా అప్లై చేసిన తర్వాత ఈ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ ఉంటాయి కదా, ఫోల్డ్ అవుతాయి ఈ కొంచెం బెండ్ చేస్తే. సో అది తీసుకొని కొంచెంగా ఫోల్డ్ చేసి మనం షేప్ అనేది ఇచ్చామంటే పైన డోమ్ షేప్ అనేది వస్తుంది. చూడండి, మళ్ళీ స్క్రాప్ అవుట్ చేస్తున్నాను. అంటే మనకి ఎడ్జెస్లో పర్ఫెక్ట్ రౌండ్ కాకుండా ఇట్లా కొంచెం డోమ్ షేప్లో అనేది కనిపిస్తే మనకి డాల్ మీద చేసేటప్పుడు కూడా వర్క్ ఎక్దమ్ స్ట్రైట్గా ఉండకుండా కొంచెం కర్వీగా ఉంటుంది అనమాట, చూడటానికి కూడా బాగుంటుంది. అండ్ ఒక టూత్ పిక్ సహాయంతో నేను ఇక్కడ లైన్స్ అనేవి డ్రా చేసిన, అవే లైన్స్ని పైకి కర్వీలో తీసుకుని వెళ్ళి సెంటర్కి నేను అడ్జస్ట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు
అండ్ ఇప్పుడు నేను ఇక్కడ 21 నోజల్ తీసుకున్నాను. దానిలో పింక్ కలర్ ఒకటి, మనకి కస్టమర్ చెప్పింది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో డాల్ కేక్ అయితే కావాలి అని. సో మీకు కూడా కొత్త డిజైన్ చూపించినట్టు ఉంటుందని నేను ఇట్లాగా సేమ్ నోజల్స్ అంటే 21 నెంబర్వి 2 నోజల్స్ తీసుకొని ఒక పైపింగ్ బ్యాగ్లో అయితే వైట్ విప్పింగ్ క్రీమ్ అండ్ ఇంకో పైపింగ్ బ్యాగ్లో అయితే నేను పింక్ కలర్ అయితే వేసుకున్నాను. అండ్ మనం ఇక్కడ ఫ్యాన్ షేప్లో వచ్చేటట్టు ఇట్లా కర్వీగా లైన్స్ డ్రా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దానిలో ఒక గడిలో వచ్చేసి మీరు వైట్ ఫిల్ చేయండి, ఇంకో గడిలో వచ్చేసి పింక్ ఫిల్ చేయండి. సో దట్ ఇలా ఆల్టర్నేట్ చూసుకుంటూ మీరు ఫిల్లింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొక టిప్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేసేటప్పుడు ముందే ఒక ఐడియా పెట్టుకోండి. అంటే మీకు ఎన్ని లైన్స్ కావాలి, ఎన్ని గ్రిడ్స్ కావాలి అనేది. ఒకవేళ 4 పెట్టాలంటే టోటల్ మనకి 8 కావాలి కాబట్టి దాని ప్రకారంగా మీరు లైన్స్ అనేవి వేసుకోండి. సో నేను వేసినప్పుడు ఏమైందంటే ఒక గ్రిడ్ అయితే తగ్గింది, అంటే ఒక పక్కన వైట్ వచ్చేస్తున్నాయి అనమాట. సో నేను మళ్ళీ దాన్ని చిన్న స్పేసెస్గా కన్వర్ట్ చేసి మళ్ళీ వేయడం అయితే జరిగింది. కానీ ఫస్ట్ వేసిన వైట్ అయితే కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసిందని అనిపించింది. అండ్ ఇప్పుడు మొత్తం కేక్ అయితే అట్లానే సేమ్ డిజైన్ వేసుకొని నేనైతే ఫిల్లింగ్ చేసిన తర్వాత ఒక డాల్ని అయితే తీసుకున్న బాడీ పార్ట్. అండ్ మీకు డాల్ కేక్కి సంబంధించిన డాల్ అయితే మీకు డిఫరెంట్గా ఉంటుంది, ఓన్లీ బాడీ పార్ట్ ఉండి కింద నెయిల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఒకవేళ ఇవి మీకు ఎక్కడ దొరకకపోతే నార్మల్ ఫ్యాన్సీ షాప్లో డాల్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా తీసుకొని కింద పార్ట్ తీసి ఓన్లీ బాడీ పార్ట్ని మాత్రమే ఇన్సర్ట్ చేసి మీరు డాల్ కేక్ని హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ దీనివల్ల యూసేజ్ ఏంటంటే మనకి పైన పెట్టేటప్పుడు మనకి కింద వెడల్పుగా ఎక్కువ ఉంటే మనకి కేక్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. హోల్డ్ అయ్యేదానికి కూడా కొంచెం మనకు కష్టం అవుతుంది, అక్కడ గుంటలాగా చేసి మనం పెట్టాల్సి వస్తుంది. అదే ఇలా నెయిల్ లాంటిది తీసుకున్నారంటే మనం ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. చూడండి ఈజీగా ప్లేస్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు నేను నేమైతే ఫాండెంట్ కటర్స్తో ప్లంజర్ కటర్స్తో నేనైతే కట్ చేసుకొని పేరు కూడా పెట్టేసుకుంటాను. అండ్ ఈ కేక్ వచ్చేసి 1 kg బటర్ స్కాచ్ కేక్. సో నేనైతే దీన్ని 850 అయితే ఛార్జ్ చేశాను. ఎందుకు అంటే నార్మల్గా 1 kg కేక్ 750 నేను ఛార్జ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం డాల్ అనేది యూజ్ చేసాం, డాల్ ఇంచుమించు 80 to 90 రూపీస్. సో నేను కస్టమర్స్కి వన్స్ ఇచ్చాక డాల్ని నేను రిటర్న్ తీసుకోను. సో డాల్ కాస్ట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత మీకు నాలెడ్జ్ గెయిన్ అయిందని అనుకుంటున్నా. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.